ఫ్రెష్ హైదరాబాద్ స్పెషల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే నువ్వుల చారు అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో నువ్వులన్నీ మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా పచ్చిమిర్చిలు కూడా తొడమలు తీసుకొని మనం ఫ్రై అనేది చేసుకోవాలి. సో ఇలా ఈ కలర్లో ఫ్రై అయితే చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి చింతపండు అయితే నానబెట్టుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇవన్నీ మనం మిక్సీ పట్టుకునే లోపలే నువ్వులు చింతపండు ఉంది కదా, అవన్నీ మిక్సీ పట్టుకునే లోపల చింతపండు అనేది మంచిగా నానుతుంది. సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నువ్వులు, మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, పచ్చిమిర్చీలు, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే ఈ స్టేజ్లో వేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఒగరు అనేది పోతుంది. ఒక 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం జీలకర్ర లైట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు చింతపండు మనం మంచి రసాన్ని అనేది తీసుకోవాలి. ఫస్ట్ లైట్గా వాటర్ వేసి ఫస్ట్ మంచి చిక్క గుజ్జులా తీసుకుంటే ఏంటంటే మనకి మంచి రసం అనేది తొందరగా వస్తుంది. సో చూసారు కదా, ఇలా బాగా పిసుకొని ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ ఇలా గుజ్జొత్తం పిసికిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా అనేది మనకి చింతపండు రసాన్ని అనేది వచ్చేస్తుంది. సో చూసారు కదా, మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని సన్నగా మనం ఎగ్ బుజ్జి కట్ చేసుకున్నట్టుగా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అలాగే ఒక గుప్పడు కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ కూడా అదే గిన్నెలోకి వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేయాలన్నట్టు. సో ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు మీకు ఎక్కడైనా సాల్ట్ తక్కువ ఉంటే చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో సాల్ట్ అనేది కరెక్ట్గా ఉంచుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా మంచి మిక్స్ చేసుకున్నాక చింతపండు రసాన్ని అంతా కూడా అందులోకి వంపుకోవడమే. చూసారు కదా, కానీ చారు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వుల చారు అసలు పాపడాలు కానీ ఎలాంటివి నంచుకు లేకుండానే తినొచ్చు. వేడి వేడి అన్నం మీద అయితే మంచిగా గబ్బా ఎన్ని ముద్దలైనా తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. చారు పిసుకున్నాక అయితే మంచిగా ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసుకుంటాం కదా, సో ఎక్కడ ఉండలేకుండా నువ్వుల ముద్ద వేసాం కదా, సో అది కూడా ఉండలేకుండా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నట్టు చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం అయితే కొత్తిమీర, వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు చూపిస్తున్నాను చూడండి. కొంచెం ఆవాలు ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది ఆవాలు జీలకర్ర వేయడం వల్ల. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ ఏంటంటే తాలింపులో కొంచెం వేస్తాను అన్నట్టు, చిటికెడంతా. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆయిల్ వేడెక్కాక ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర అనేది కొంచెం ఆగిన తర్వాత వేయండి. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రబ్బలు వేసిన తర్వాత జీలకర్ర యాడ్ చేయండి. జీలకర్ర ఏంటంటే ఆవాలు వేయంగానే వెంటనే వేస్తే జీలకర్ర తొందరగా మాడిపోతుంది. లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసాను, చూసారు కదా. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. లైట్గా పసుపు అనేది వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటే మనకి తాలింపు అనేది మంచి ఫ్రై అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతే, ఇప్పుడు ఈ తాలింపుని మనం చారులోకి వంపుకోవడమే. ఇంతేనండి. సో చూసారు కదా, వేడివేడిగా మరుగుతున్న తాలింపు చారులోకి వేయగానే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నువ్వుల చారు అనేది ఏ సీజన్లో అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది తినడానికి. అసలు పక్కన ఇంకో కర్రీ కూడా అవసరం లేదు, పాపడాలు కూడా అక్కర్లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఫస్ట్ టైం చేసినట్టయితే నా ఛానల్లో అయితే ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇలా వెళ్ళి అలా చేసుకొని తినారంటే సూపర్ ఉందంటారు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. బాయ్ బాయ్.